హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గీత వెడ్డింగ్ యానివర్సరీ పార్టీలో అంజలిని అవమానిస్తున్న గీతాంజలికి అంజలియే నీ కన్న కూతురు అని గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన రాజారాం. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, గీత ఇంట్లో నుండి షాపింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మనీష్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. కాస్తుంటే సునామీ వచ్చేది, అత్తయ్య అందరినీ చంపేసేది. లేదు, ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. ఎలాగైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా పెట్టాలి అంటే అత్తయ్యే అంజలిని చూసే కంటే నేనే అంజలిని అత్తయ్య ముందుకు తీసుకెళ్ళి అంజలి చేత అత్తయ్యకి సారీ చెప్పించాలి. ఎస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కరెక్ట్ అని చెప్పి మనీష్ అయితే అంజలితో మాట్లాడడానికి అంజలి దగ్గరికి వెళ్తాడు. అంజలి పని చేసుకుంటూ ఉంటే, అంజలి నీతో కాస్త మాట్లాడాలి అని అనగానే, ఏంటో చెప్పండి అని అంటుంది. అప్పుడు మనీష్, చూడంజలి, మా అత్తయ్య చాలా మంచిది. ఎంతోమంది పేదలకి అనాథలకి ఉచితంగా చదువు చెప్పించి ఈరోజు గొప్ప స్థాయిలో ఉండడానికి కారణమైంది. అలాంటి అత్తయ్యని నువ్వు చాలా బాధ పెట్టావు, అవమానించావు. అందుకే అత్తయ్య నీ మీద కోపంగా ఉన్నారు అని అంటూ ఉంటే అంజలి చూస్తూ ఉంటుంది. నా మీద మీ అత్తయ్య గారికి కోపం దేనికండి అని అనగానే, దేనికి అని అలా అడుగుతావేంటి అంజలి? ఆ రోజు భూమి పూజ రోజు నువ్వు ఎంత గొడవ చేశావు, అందరి ముందు అత్తయ్యని ఎంతలా అవమానించావు. అది అత్తయ్య తట్టుకోలేకపోతుంది. నీ మీద చాలా కోపంగా ఉంది. నిజానికి చెప్పాలంటే అత్తయ్యకి చాలా నష్టం వచ్చింది అని అంటూ ఉంటే, ఈ అంజలి అయితే చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటండి, ఏంటి మీ అత్తయ్య గారికి వచ్చిన నష్టం? మరి మా నష్టం ఎవరికి చెప్పుకోవాలి? చిన్నప్పటి నుండి ఆ అనాథాశ్రమంలోనే పెరిగాము. అందరం కలిసి ఆ అనాథాశ్రమంలోనే ఉన్నదో లేదో తింటూ బ్రతికాము. మాకంటూ ఒక నీడ ఉంది అని నిశ్చింతగా ఉండేవాళ్ళము. అలాంటిది మా ఆశ్రమాన్ని కూలదోయించారు. జానకమ్మ ఆ బెంగతో చనిపోయింది. మా అనాథలం తలో దిక్కు, చెట్టుకొకరం పుట్టకొకరం అన్నట్టుగా విడిపోయి అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో ఎలా బ్రతుకుతున్నారో తెలియని పరిస్థితి. మీ అత్తయ్య గారికి వచ్చిన నష్టం కంటే ఇది చాలా ఎక్కువండి. మా జీవితాలని ఇలా రోడ్డు పాలు చేసిన మీ అత్తయ్యకి నేను ఎప్పటికీ సారీ చెప్పను అని అనగానే మనీష్ షాక్ అయిపోతాడు. అంజలి వెళ్ళిపోతూ ఉంటే, అంజలి ఒక్కసారి నేను చెప్పేది విను, గొడవ ఎందుకు? అత్తయ్య నిన్ను ఇక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని అనగానే, చూడండి, ఎవరికో ప్రాబ్లం అవుతుందని నా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎవరి దగ్గర నేను తల వంచను అని అంటూ ఉంటే, మరి అత్తయ్యకి నువ్వు కనిపిస్తే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. తాతగారు నాకు మాట ఇచ్చారు అని చెప్పి అంజలి వెళ్ళిపోతుంది. అంజలి మాటలు విని మనీష్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తాతగారు నీకు మాట ఇచ్చారు, మరి నా దగ్గర మాట తీసుకున్నారు, నేనెవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు అత్తయ్య అంజలి ఇద్దరిలో ఎవరు తగ్గేలా లేరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండి ఎదురు పడకుండా ఎలా చూసుకోవాలి? ఈ యానివర్సరీ పార్టీ నా ప్రాణానికి వచ్చేలా ఉందే అని మనీష్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అంజలి తన గదిలో కూర్చొని వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజారాం అంజలి దగ్గరికి వెళ్ళి, అమ్మ అంజలి ఇలా రామ్మ అని అనగానే అంజలి ఏంటి తాతగారు అని అడుగుతుంది. అప్పుడు రాజారాం,
తన దగ్గర ఉన్న ఒక బ్యాగ్ని అంజలికి ఇస్తూ, ఇది నీ కోసమే అమ్మా, తీసుకో అని అనగానే, ఏంటి తాతయ్య ఇది అని అడుగుతూ ఉంటుంది. ఇంతలోనే మనీష్ అక్కడికి వస్తాడు. రాజారాం అంజలి మాటలు వింటూ ఉంటారు. అప్పుడే రాజారాం, నీ కోసం ఒక చీర తీసుకొచ్చానమ్మా అని అనగానే అంజలి షాక్ అయిపోతుంది. నాకెందుకు తాతగారు అని అంటూ ఉంటే, అదేనమ్మా, ఎల్లుండి నా కూతురు గీతాంజలి వెడ్డింగ్ యానివర్సరీ ఉంది కదా, అందుకే నువ్వు ఈ చీర కట్టుకోమ్మా అని అనగానే, ఇక అంజలి, లే తాతగారు, నాకు ఇవేమీ వద్దు, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను అని అనగానే, అదేంటమ్మా, నువ్వు నా మనవరాలివి, నా మనవరాలివి అయ్యిండి నువ్వు ఇలా మామూలుగా ఉంటే ఎలా, అందుకే నువ్వు అందరిలో మంచి కనిపించాలి కదా, అందుకే నీకోసం చీర తీసుకొచ్చాను, తీసుకోమ్మా అని అనగానే, అయ్యో తాతగారు అని అంజలి అంటూ ఉంటుంది. అమ్మ, తాతగారు అని నోరారా పిలిచావు, నన్ను మీ బామ్మగారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు, ఇంత చేసిన నీకు ఈ మాత్రం కృతజ్ఞతన చూపించలేమా, కాదనకమ్మా అని అనగానే, అంజలి అయితే కాదనలేక, సరే తాతగారు అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుంటుంది. ఇదంతా చూసి మనీష్కి అయితే ఏమీ అర్థం కాదు. అసలు తాతయ్య ఏం చేస్తున్నాడో తాతయ్యకైనా అర్థమవుతుందా? వెడ్డింగ్ యానివర్సరీలో అంజలిని అత్తయ్యకి ఎదురు పడకుండా చూడాలని నేను చూస్తుంటే, తాతయ్య ఏమో అంజలికి చీర తీసుకొచ్చి ఇచ్చి ఆ పార్టీకి చీర కట్టుకొని ఇంట్లో తిరగమని చెప్తున్నాడేంటి అని కంగారు పడుతూ రాజారాం దగ్గరికి వెళ్తాడు. తాతయ్య, ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, నేనేం చేశానురా అని అంటూ ఉంటాడు. ఏం చేసావా, అంతా మొత్తం నువ్వే చేశావు, ఈరోజు నేను ఇంత టెన్షన్ పడ్డానికి నువ్వే కారణం అని అంటూ ఉంటే, రేయ్ అసలు ఏం జరిగిందో చెప్పరా అని అనగానే, ఏంటి తాతయ్య, అంజలిని అత్తయ్యకి కనిపించకుండా చూడాలని నేను చూస్తుంటే అంజలి వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి చీర కట్టుకోమని తనకి కొత్త చీర తీసుకొచ్చి ఇస్తావా, అసలు ఏమనుకుంటున్నావు తాతయ్య అని అనగానే, ఇక రాజారాం, అదంతా నాకు తెలీదురా, అంజలి నా మనవరాలు లాంటిది, ఇంట్లో నాకు 3 మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సమానంగానే అంజలిని కూడా చూస్తున్నాను. ఆ రోజు పార్టీలో అంజలి ఎప్పట్లాగే ఆ చుడీదార్లో ఉంటే ఏం బాగుంటుందిరా, అందుకే చీర కట్టుకోమని తనకిచ్చాను అని అనగానే, తాతయ్య నీకేం అర్థమవుతుందో అసలు అర్థమవుతలేదు అని అంటూ ఉంటే, రే అదంతా నువ్వు చూసుకోరా, అంజలి ఆ చీర కట్టుకోవాలి, పార్టీకి రావాలి, కానీ గీతకి మాత్రం ఎదురుపడకూడదు, నువ్వే ఆలోచించుకో అని అనగానే, ఎలా తాతయ్య అని మనీష్ అంటాడు. అదంతా నువ్వే ఆలోచించరా, నాకంటే నువ్వు తెలివైన వాడివి కదా అని రాజారాం అక్కడి నుండి వెళ్ళిపోగానే మనీష్కైతే ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ రానే వస్తుంది. ఇక గీత ఇంట్లో పార్టీకి వెళ్ళడం కోసం అందరూ కూడా చాలా అందంగా ముస్తాబవుతూ ఉంటారు. ఇక గీత అందరికంటే ముందుగా రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. ఏమండి రండి, అక్కడ పార్టీకి టైం అవుతుంది అని అంటూ ఉంటే, వస్తున్నాను గీతు అని అంటూ ఉంటాడు. అప్పుడే గీత, ఏంటండి ఇదేమీ మనకి మొదటి పెళ్లి రోజు కాదు, మీరేమీ కొత్త పెళ్లి కొడుకు కాదు, రండి అని అంటూ ఉంటే, వస్తున్నాను గీతు, కొత్త పెళ్లి కొడుకుని కాకుంటే ఏంటి, ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ అంటే మళ్ళీ మనకి పెళ్ళి అన్నమాట, పెళ్ళి కొడుకు ఆ మాత్రం అందంగా ఉండకూడదా అని అంటూ ఉంటే, ఇక గీత అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క మనీష్ ఇంట్లో కూడా అందరూ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు.
వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి డెకరేషన్ అంతా కూడా మనీష్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అంజలి కూడా రాజారాం గిఫ్ట్గా ఇచ్చిన ఆ చీరని కట్టుకొని అందంగా రెడీ అయ్యి ఇంట్లో అన్ని సర్దుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అంజలి అలా చీర కట్టుకొని అందంగా రెడీ అవ్వడం చూసి మనీష్ అయితే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతాడు. అంజలిని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అది గమనించిన అంజలి, ఏంటి అలా చూస్తున్నారు అని అనగానే, నేను చూస్తుంది నిన్నేనా అని చూస్తున్నాను. నిన్న మొన్నటి వరకు చుడీదార్ కట్టుకుంటే ఏమో అనుకున్నాను, కానీ ఈరోజు చీరలో చాలా బాగున్నావు అంజలి అని అనగానే ఇక అంజలి అయితే థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజారాం అక్కడికి వచ్చి అంజలిని చీరలో చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. నిజంగా నా మనవరాలు అచ్చు తన తల్లి పోలికే, తల్లిలాగే మహాలక్ష్మిలా ఉంది అని మురిసిపోతూ సంబరపడుతూ ఉంటాడు. అంజలి చీర కట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే రాకీ కూడా అంజలిని చూస్తాడు. అంజలిని చీరలో చూసి రాకీ అయితే చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్న మొన్నటి వరకు చుడీదార్లో ఉన్న ఈ అందం ఈరోజు చీర కట్టిందన్నమాట. చుడీదారిలో లంగా ఓణిలో కంటే ఈ చీరలో బ్యూటీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. రోజు రోజుకి అంజలి నన్ను పిచ్చెక్కించేస్తుంది. ఏదో ఒకటి చేసి అంజలిని దారిలో పెట్టుకోవాలి, లేకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను అని రాకీ అయితే చాలా నీచంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే గీత అయితే మనీష్కి కాల్ చేస్తుంది. ఇక మనీష్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి అత్తయ్య అని అనగానే, రే మనీష్, అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయిరా అని అంటూ ఉంటే, ఆల్మోస్ట్ అయిపోయాయి అత్తయ్య, మీరు రావడమే ఆలస్యం అని అనగానే, మేము కూడా వచ్చేసాంరా, ఇంకో 10 మినిట్స్లో అక్కడే ఉంటాము అని గీత అంటుంది. అలాగే అత్తయ్య, తొందరగా రండి అని మనీష్ ఫోన్ కట్ చేస్తాడు. మనీష్ ఫోన్ కట్ చేయగానే అంజలి గుర్తుకు వస్తుంది. వామ్మో, అత్తయ్య ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అంటే అంజలి అత్తయ్యకి ఎదురుగా పడితే ఇంకేమన్నా ఉందా అని చెప్పి చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ అంజలి దగ్గరికి వెళ్తాడు. అంజలి అంజలి అని అంటూ ఉంటే, ఏంటండి అంత గట్టిగా అరుస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంజలి అంటుంది. అంజలి, అత్తయ్య వచ్చే టైం అయింది, నువ్వు ఈ గది నుండి బయటికి రావద్దు, ఇక్కడే ఉండు, నేను చెప్పేంత వరకు నువ్వు అడుగు కూడా బయటికి పెట్టొద్దు అని అంటూ ఉంటే ఇక అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజారాం కూడా అక్కడికి వచ్చి, రే, ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, అలాంటి ఫంక్షన్కి అంజలిని రాకుండా ఒంటరిగా గదిలో ఉండమంటే ఎలా రా అని అంటూ ఉంటే, అంటే ఏంటి తాతయ్య, ఇప్పుడు అంజలిని అత్తయ్యకి ఎదురుగా తీసుకెళ్దామంటున్నావా, ఈ పార్టీ మొత్తం అప్సెట్ అయిపోతుంది అని మనీష్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రాజారాం, లేదురా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, అంజలి పార్టీకి రావాలి, కానీ గీత అంజలిని చూడకూడదు అని అంటూ ఉంటే, అదెలా కుదురుతుంది తాతయ్య అని మనీష్ అంటాడు. అప్పుడే అంజలికి కూడా ఒక ఆలోచన వస్తుంది. కుదురుతుంది అని అనగానే ఇక రాజారాం, ఏంటమ్మా అని అంటూ ఉంటే, అవును తాతయ్య, బ్రెయిన్ ఉంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది, ఈరోజు నేను ఆ పార్టీకి వస్తాను, కానీ గీతాంజలి మేడం గారికి కనిపించను అని అనగానే ఇక మనీష్, హలో, అది ఎలా సాధ్యమవుతుంది, నీకేమైనా మాయలు మంత్రాలు వస్తాయా మా అత్తయ్య చూడగానే మాయమైపోవడానికి అని అనగానే, అవును, ఉండండి, మాయ చేసుకొని వస్తాను అని అంజలి అయితే లోపలికి వెళ్ళి మాస్క్ వేసుకొని ఇక బయటికి వస్తుంది. అంజలిని మాస్క్లో చూసి ఇక రాజారాం మనీష్ షాక్ అయిపోతారు. ఇక రాజారాం అంజలిని గుర్తుపట్టకుండా, ఎవరమ్మా నువ్వు, మా అంజలి లోపలికి వెళ్తే ఎవరో బయటకు వచ్చారేంటి అని అంటూ ఉంటే ఇక మనీష్, తాతయ్య ఇంకా అర్థం కాలేదా,
తను అంజలియే మాస్క్ వేసుకుని వచ్చింది అని అనగానే ఇక రాజారాం సంతోషపడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు అంజలి ఈ మాస్క్ వేసుకొని పార్టీకి రావచ్చు, నేనే గుర్తుపట్టలేదు అంటే గీత అస్సలు గుర్తుపట్టదు అని అనగానే ఇక మనీష్ రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఇక రాజారాం అంజలిని పొగుడుతూ ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివైన దానివి అంజలి, మా మనవడికి తోచింది కూడా నీకు తోచింది అని అంటూ ఉంటే ఇక మనీష్ అంటే ఏంటి తాతయ్య, నాకంటే ఇప్పుడు అంజలి తెలివైందనా అని అనగానే అంతేగారా, నువ్వు ఈ ఐడియా అంజలికి ఇచ్చావా ఏంటి అని అంటూ ఉంటే ఇక మనీష్ అవునవును ఆవిడే తెలివైంది, నేను కాదు, ఇంకొకసారి నన్నేదైనా అడగాలి అప్పుడు చెప్తాను అని మనీష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే పార్టీకి టైం అవ్వడంతో ఇక అందరూ కూడా యానివర్సరీ పార్టీని చాలా ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంజలి అయితే ఆ పార్టీని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఎప్పుడూ అనాథాశ్రమంలోనే ఉన్న అంజలికి ఈ పార్టీలు పండగల గురించి తెలీదు. కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా గీత యానివర్సరీ జరుపుతూ ఉంటే ఇక అంజలి అయితే అది చూసి మురిసిపోతూ ఉంటుంది. అంజలి ఇక అక్కడే ఉన్న అందరికీ కూడా మాస్క్ వేసుకొని కూల్ డ్రింక్స్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. అలా కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉండగా గీతకి కూల్ డ్రింక్ ఇవ్వడానికి వెళ్తుంది. అలా గీత దగ్గరికి వెళ్ళి మేడం కూల్ డ్రింక్ తీసుకోండి అని అనగానే ఇక గీత అయితే కూల్ డ్రింక్ తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా అది ఒలికి కింద పడిపోతుంది. దాంతో ఇక గీత శారీ మొత్తం కూడా పాడైపోతుంది. అది చూసి ఇక గీత కోపంతో ఏయ్ ఎవరు నువ్వు, పని చేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తెలీదా అని అనగానే ఇక అంజలి అయితే సారీ మేడం చూసుకోలేదు అని అంటూ ఉంటే ఏంటి నేను ఇంతలా అరుస్తున్నా కూడా నీ మొహానికి ఉన్న మాస్క్ తీయకుండా అలాగే పొగరుగా సమాధానం చెప్తున్నావు, ముందు మొహానికి ఉన్న మాస్క్ తీయి అని అనగానే ఇక అంజలి మనీష్ రాజారాం షాక్ అయిపోతారు. ఇక అప్పుడే మనీష్ అత్తయ్య మాస్క్ దేనికి, తనకి ఇబ్బందిగా ఉందేమో అని అంటూ ఉంటే ఏంట్రా నేను ఇంతలా అరుస్తున్నా కూడా ఆ అమ్మాయి మాస్క్ తీయకుండా అంత పొగరుగా ఉంది, ఏయ్ మాస్క్ తీస్తావా లేదా అని ఇక గీత అయితే అంజలి మొహానికి ఉన్న మాస్క్ని లాగేస్తుంది. దాంతో అంజలి మొహానికి ఉన్న మాస్క్ ఊడిపోయి అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక గీత అక్కడ అంజలి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంజలి అలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో మనీష్ రాజారాం కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక గీత కోపంతో అంజలిని చూసి నువ్వు అంజలివి కదా, ఎంత ధైర్యం నీకు నన్ను అవమానించి నా పరువు తీసి మళ్ళీ నా ఇంట్లోనే మాస్క్ వేసుకొని దొంగలా తిరుగుతున్నావా, ఎంత ధైర్యం నీకు అని అంటూ అంజలిని నిలదీస్తూ ఉంటే అప్పుడే ఇక రాజారాం మనీష్ అక్కడికి వెళ్తారు. గీత వద్దమ్మా అంజలిని ఏమీ అనొద్దు అని అంటూ ఉంటే ఇక మనీష్ కూడా అవునత్తయ్య తననేమీ అనొద్దు అని అంటూ ఉంటాడు. ఇక గీత అంటే నేను తన కోసం వెతుకుతున్నానని తెలిసి కూడా తన వల్ల నేను ఎంత బాధపడ్డానో తెలిసి కూడా తనని ఇంట్లోకి పెట్టుకొని నువ్వు నాన్న కలిసి అబద్ధం ఆడారా, నన్ను మోసం చేశారా అని గీత అంటూ ఉంటే మనీష్ రాజారాం షాక్ అయిపోతారు. ఇక మనీష్ ఏం చేయమంటావు అత్తయ్య, నేను అంజలి గురించి నీతో చెప్పాలని అనుకున్నాను కానీ తాతయ్యే అంజలి గురించి నీకు చెప్పొద్దు అని తన మీద ఒట్టు వేయించుకున్నారు. నన్నేం చేయమంటావు అత్తయ్య, నీ పరువు నిలబెట్టాలని నువ్వు నాకు ఆర్డర్ వేశావు. తాతయ్య అంజలి గురించి నీతో చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోయాను అత్తయ్య అని మనీష్ అంటూ ఉంటే గీత షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న అసలు ఏం జరుగుతుంది, ఎందుకు నువ్వు నీ కూతురు ఇంత బాధపడుతున్నా ఈ మనిషి విషయంలో నువ్వు నా దగ్గర ఈ నిజాన్ని ఎందుకు దాచావు అని అంటూ ఉంటే ఇక రాజారాం
చూడమ్మా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు. లేదు నాన్న, నాకు ఇప్పుడే తెలియాలి, ఈ కూతురు కంటే ఎవరూ లేని ఆ అనామకురాలికి నువ్వు ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నావు, తనకి ఎందుకు ఇంత సాయం చేస్తున్నావు, నాకు తెలియాలి. ఆ అనాథ ఎవరికి పుట్టిందో తెలీదు, ఎక్కడ పుట్టిందో తెలీదు, అలాంటి దానికోసం కూతుర్ని బాధ పెడతావా అని గీత నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే రాజారాంకి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా గీత చెంప పగలగొడతాడు. గీత, ఇంకొక మాట అంజలి గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంజలి అనాథ కాదు, తనకి నేనున్నాను అని రాజారాం చెప్పగానే గీత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే గీత అయితే ఒక చీకటి గదిలో కూర్చొని తన తండ్రి తనని కొట్టిన విషయమే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రాజారాం గీత దగ్గరికి వెళ్తారు. బాధపడుతున్న గీతని చూసి అమ్మ గీత అని అంటూ ఉంటే, వద్దు నాన్న, నాతో ఏమీ మాట్లాడొద్దు, నన్ను ప్రాణంగా చూసుకున్నారు, ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట అన్నది లేదు, అలాంటి మీరు ఈరోజు ఎవరో అనాథ కోసం నా పైన చేయి చేసుకున్నారు అని ఇక గీత అంటూ ఉంటే రాజారాం, అమ్మ గీత, తను అనాథ కాదమ్మా, ఈ ఇంటి మనిషి, మనకి రక్త సంబంధం ఉన్న మనిషి, అలాంటి మనిషిని నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను? ఒక కన్న తల్లే తన కూతుర్ని అనాథ అని తన పుట్టుకని ప్రశ్నిస్తూ ఉంటే ఎలా తట్టుకోనమ్మా అని అంటూ ఉంటే గీత షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఇక రాజారాం, అవునమ్మా, అంజలి ఎవరో కాదు, నీ రక్తం పంచుకొని నీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పగానే గీత షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అంజలి నా కూతురేంటి అని అనగానే రాజారాం అయితే ఇక అన్ని విషయాలు కూడా గీతతో చెప్తూ ఉంటాడు. రాజారాం చెప్పిన మాటలు విని గీత ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.